హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే బగారా రైస్ రెసిపీ అండి, తెలంగాణ స్టైల్లో. ఇది చికెన్లోకి మటన్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బగారా అన్నం. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలండి. ఇందులోకి మసాలా ఐటమ్స్ బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, 1 ఇంచు చెక్క అండ్ అలాగే 1 స్టార్ ఫ్లేవరు, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి కంపల్సరీగా 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోండి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. షాజీరా వేయకుంటే అసలు ప్రిపేర్ చేయొద్దండి ఈ బగారా రైస్. టేస్ట్ అంతా మనకి ఈ షాజీరాలోనే ఉంటుంది. కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి అండ్ అలాగే కట్ చేసుకున్న 1 ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని, 2 గ్లాసుల రైస్ని నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నానండి. కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అన్నము పొడి పొడిగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేయడం వలన. 2 గ్లాసుల రైస్ యూజ్ చేసాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మీకు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి. వేయకపోయినా పర్వాలేదు, నేను కొంచెం వేసాను. ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి ఎసురుని. ఈ విధంగా మరిగిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. నీరంతా మనకి ఆవిరయ్యేంత వరకు కరెక్ట్గా ఉడుకుతుందండి మనకి రైస్. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేస్తే. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఒక 8 నుంచి 10 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం చెమ్మగా ఉందండి రైస్. మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడు ఇంకా మనకి కరెక్ట్గా ఉడుకుతుంది. మూత పెట్టుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. తేమ ఏమీ లేకుండా మనకి చక్కగా ఉడికిందండి బగారా రైస్. సింపుల్గా చేసుకునే బగారా రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్.